హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాల్లో రామప్ప దేవాలయం కూడా ఒకటి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యునెస్కోతో గుర్తించబడిన గుడి కూడా రామప్ప దేవాలయమే. అంతేకాకుండా ప్రపంచంలో ఏ గుడికి లేని ప్రత్యేకత వాస్తుశిల్పి పేరు మీద ఈ గుడి పేరు పెట్టడం జరిగింది. ఈ వాస్తుశిల్పి పేరు రామప్ప. ఈ గుడిని కాకతీయ రాజవంశ కాలంలో క్రీస్తు శకం 1213 మరియు 1219 మధ్య కట్టడం జరిగింది. ఈ గుడికి కాకతీయ రుద్రేశ్వర ఆలయం కూడా పిలుస్తారు. ఈ గుడికి రామప్ప అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ గుడి కట్టడానికి ప్రధాన వాస్తుశిల్పి అయిన వ్యక్తి పేరు కూడా రామప్పే. అందుకే అతని పేరు మీదనే ఈ గుడి పేరు పెట్టడం జరిగింది. అసలు భారతదేశంలో ఏ గుడికి కూడా శిల్పి పేరు లేదు. ఈ గుడిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా గుడిలోని శిల్పాలు చాలా క్లిష్టమైనవిగా ఉంటాయి. అసలు ఆ శిల్పాలను చూస్తుంటే ఎలా చెక్కారో అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గుడి నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో, గుడి నిర్మాణానికి తేలియాడే ఇటుకను కూడా వాడినారు. ఈ గుడి భూకంపాలను తట్టుకోవడానికి శాండ్ బాక్స్ పునాదిని ఉపయోగించి చాలా ప్రత్యేకంగా కట్టినారు. అప్పటి ఇంజనీర్లు చాలామంది శత్రురాజులు అనేకసార్లు దండయాత్రలు చేసినా ఈ గుడి చెక్కు చెదరలేదు. భూకంపాల వల్ల కొంత నష్టం జరిగిందే తప్ప గుడికి ఎటువంటి ఆటంకాలు జరగలేదు. అయినా కూడా దీనిని 2021లో యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. ఈ గుడిని ఇసుకరాయి మరియు గ్రానైట్తో కట్టినారు. ఈ గుడిని శాండ్ బాక్స్ పునాదిపై కట్టినారు. ఈ గుడిని నక్షత్ర ఆకారంగా ఉండే పునాదిపై కట్టడం జరిగింది. ఈ గుడి కాకతీయుల సంస్కృతిని, వాళ్ళ జీవన విధానాన్ని మనకు తెలుపుతుంది. ఇది తెలంగాణలో మొట్టమొదటిసారిగా యునెస్కో హోదా పొందిన గుడి. చాలా బాగుంది, అద్భుతమైన గుడి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఇక్కడ మీరు చూస్తున్న శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం ఫ్రెండ్స్. ఈ శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే 1000 జన్మల పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా 1000 శివలింగాలను దర్శించుకున్న పుణ్యం మనకు కలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఈ గుడిని నిర్మించడం జరిగిందో. అసలు ఏ విధంగా నిర్మించారో కూడా మనకి అంతుపట్టదు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. శివలింగం, బ్రహ్మసూత్ర శివలింగాలు అక్కడక్కడ మాత్రమే మనకి దర్శనమిస్తాయి. ఎంతో ప్రత్యేకమైన శివలింగాలు ఇవి. గుడి నిర్మాణం చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా జరిగిందో. ఇక్కడికి వస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన గుడి ఫ్రెండ్స్ ఇది. మనం ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా పేరు ఉంది. ఇక్కడ భక్త జన సందోహం చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఈ గుడిని దర్శించుకుంటున్నారు. శత్రురాజుల వల్ల ఈ గుడికి ఎటువంటి ఆటంకం కలగలేదు, కానీ భూకంపం వల్ల మాత్రం గుడి కొద్దిగా చెదరడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో మన శివలింగం. బ్రహ్మసూత్ర శివలింగం ఫ్రెండ్స్ ఇది. ఒక్కసారి మీరు దర్శించుకుంటే మనకున్న పాపకర్మలన్నీ పోతాయి. ఇక్కడ నిర్మాణం జరిగిన వాస్తు శిల్పి ఎంత అద్భుతంగా ఈ గుడిని నిర్మించారో, అసలు ఏ విధంగా ఇక్కడ ఉన్న శిల్పాలను చెక్కినారు కూడా మనకు అర్థం కాదు. అంత అద్భుతంగా చెక్కడం జరిగింది. ఒక్కొక్కసారి చూస్తే మనమే నమ్మలేము, అంత అద్భుతంగా ఆ కాలంలో ఇంత అద్భుతంగా ఈ విధంగా నిర్మాణం చేసినారంటే ఎటువంటి టెక్నాలజీ లేకుండా. అంటే ఇప్పటి ఇంజనీర్లు కూడా అప్పటికి ఉన్న ఇంజనీర్ల ముందు ఇంకా మీరే ఆలోచించాలి. అంత అద్భుతంగా ఈ గుడి నిర్మించడం జరిగింది.
ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఈ గుడి చూడడానికి వస్తారు ఫ్రెండ్స్. పూర్వజన్మ పాపకర్మ ఫలాలు కూడా ఈ గుడిని సందర్శించే తొలగిపోతాయని నానుడి. అంత గొప్ప గుడి. గ్రానైట్తో ఈ గుడిని నిర్మించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, నందీశ్వరుడు ఏ విధంగా ఉన్నాడో, ఎంత అద్భుతంగా ఉందో నందీశ్వర విగ్రహం. భక్తులు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. చూడడానికి నా 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉంది ఈ గుడి నిర్మాణం. ఏ విధంగా ఈ శిల్పాలను చెక్కినారు అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అంత అద్భుతంగా నిర్మించడం జరిగింది అసలు. చాలా మంది వచ్చారు కాబట్టి ఇది తిండి. అక్కడక్కడ కొద్దిగా శిథిలమైన ఆనవాళ్ళు కనిపిస్తాయే తప్ప అయినా యునెస్కో వాళ్ళ చేత గుర్తింపబడిన ప్రపంచ వారసత్వ సంపద ఫ్రెండ్స్ ఈ గుడి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పేరు వచ్చిన గుడి అయితే మరొకటి లేదనుకుంటా. ఇది కాకతీయుల రాజులు వాళ్ళ దర్పానికి నిదర్శనం. చాలా అద్భుతంగా ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కొత్త విషయాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.